అమెరికాలో నర్సరీ మొక్కలు. అసలు పూలు అయితే ఎంత అందంగా ఉంటాయో ఇక్కడ. డిఫరెంట్ పూలన్నీ. స్ప్రింగ్ స్టార్ట్ అయిందంటే చాలు. ఇది ఇండియాలో కూడా దొరుకుద్ది మనకి ఈ ఫ్లవర్స్. ఉమ్మెత్త ఫ్లవర్స్ అంట, ఉత్తరేణి ఫ్లవర్స్ ఇక్కడ కూడా ఉన్నాయండి. ఉత్తరేణి పువ్వులు ఎంత అందంగా ఉన్నాయంటే అసలు ఒక్కోసారి అసలు ఇండియాలో కన్నా అమెరికాలోనే ఇంకా ఎక్కువ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయన్న ఫీలింగ్ వస్తుంది ఇక్కడికి వచ్చాక. ఒక్కసారి సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుందంటే రకరకాల ఫ్లవర్స్, చెట్ల నిండా ఆకులు లేకుండా మొత్తం పువ్వులు అసలు చాలా అందంగా ఉంటాయి. ఇది మన క్యాన్సర్ని నివారించే మొక్క అంటారు, చక్రం పూలు అంటారు ఇండియాలో. ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ, ఇవి కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఉత్తరేణి పువ్వులు కూడా ఉన్నాయంటే అసలు ఇవైతే భలే ఉన్నాయి. అసలు ఎంత అందంగా ఉన్నాయి ఫ్లవర్స్, అలా పడిపోయినట్టుగా తామర పువ్వులాగా ఉంది. మనకి ఇండియాలో ఉండే మొక్కే. బంతి పూలు కూడా ఉన్నాయి, బంతులు, చామంతులు అయితే బోల్డ్, గులాబీలు కూడా. ఇవైతే లావెండర్ కలర్లో డిఫరెంట్గా ఉన్నాయి పువ్వులు. ఇది అసలు ఇక్కడైతే ఎంత అందంగా ఉన్నాయి. ఇవైతే డిఫరెంట్ చామంతులు. ఎన్ని చామంతులో అసలు, ఎన్ని రకాల చామంతులు, బోలెడు చామంతులు. బంతిపూలు కూడా భలే వచ్చాయండి. అసలు లాగే ఉన్నాయి, చాలా బాగున్నాయి. తులసి మొక్కలు కూడా, కరివేపాకు మొక్కలు, మల్లె మొక్కలు అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. టమాటా చెట్లు, గులాబీలు అయితే ఎన్ని రకాల గులాబీలు. ఇక్కడైతే టమాటా పళ్ళు కూడా అయ్యాయి ఈ చెట్టుకి. ఇవి కూడా మనకి ఇండియాలో చాలా కనిపిస్తాయి ఈ ఫ్లవర్స్ అన్నీ. ఇదైతే మొత్తం చిన్న గడ్డికి చిన్న పువ్వులాగా భలే ఉంది, చిన్నగా బొకేలాగా. ఈ చెట్టు ఒకటే బొకేలా ఉంది వేటిగా. టమాటాలు, మంచిగా టమాటాలు వచ్చేసాయి అన్నీ. నర్సరీలు కూడా చాలా పెద్దగా ఉన్నాయండి ఇక్కడ. ఏదో గోంగూర చెట్లు కూడా ఉన్నాయి. అసలు గోంగూర చెట్లు కూడా ఉన్నాయి అమెరికాలో. గోంగూర చెట్లు, గోంగూర మొక్కలు, మందారం పూలు, అసలు ఎన్ని పూలు. ఇవేం ఫ్రూట్ మొక్కలు. ఎన్ని మొక్కలు ఉన్నాయంటే అసలు రకరకాల మొక్కలు. లాస్ట్ వరకు క్రిస్మస్ ట్రీస్ ఉన్నాయి. ఇంకా బోల్డ్ రకాలు ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకా చూపిస్తానండి.